నాగార్జున గారిది ఎందుకు మిస్ అయ్యారండి? మిగతా వాళ్ళందరి కాంబినేషన్ ఉంది. నాగార్జున గారిది మిస్ అయ్యారు కదా! ఇన్ని సంవత్సరాల కెరియర్‌లో ఒకటి కూడా రాలేదా? ఆ! నాకు ఒక్క ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ! అది నాగార్జున గారు, సుమంత్ గారు చేసిన సినిమా ఒక సినిమా. 'ఫ్రెండ్స్' అని తమిళ్‌లో ఒక సినిమా చేశారు. 'స్నేహితుడు.' 'స్నేహితుడు.' ఆ! ఆహ్, వాళ్ళిద్దరు ఆ! చేశారు. నాగార్జున గారు, సుమంత్ గారు. 'స్నేహం అంటే ఇదేరానా సినిమా ఏమో పేరు? నాకు పేరు స్నే తెలీదు గానీ, 'స్నేహం అంటే ఇది.' నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా ఆ! నాగార్జున గారితో చేస్తారని. హ్మ్. హ్యాపీగా చేస్తాను. నేను తమిళ్ సినిమా చూసాను. బాగుంది సినిమా. డెఫినిట్‌గా ఐల్ బి హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ఇట్. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ రాలేదు. హ్మ్. ఏమైందో తెలీదు. సో, ఆ ఫోన్ కాల్‌తో నేను ఓకే. నాతో కూడా యాక్ట్ చేశానని అనే ఫీలింగ్ ఉంటదని నా మనసులో అనుకున్నాను. బట్ సమ్‌హౌ ఇట్ డిడ్ంట్ వర్క్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ వర్క్. ఓకే. ఐయామ్ ఓకే. ఓకే. దాంట్లో సుమంత్ గారు చేశారు అవును. ఆ సినిమా. అవును. ఆ అవును. క్యారెక్టర్ అయ్యుంటే అవును. అంటే అది అవును. ఓకే. మీకు చిరంజీవి గారితో చేశారుగా 'ఇద్దరు మిత్రులు.' అవును. జస్ట్ చేశాను. లైక్ అంతే ఉంటది అది కూడా. ఆ క్యారెక్టర్ కూడా. అదే. అదే. కానీ మరి 'సూరి' గారప్పుడు మీరేదైతే ఫేస్ చేశారో, మరి 'ఇద్దరు మిత్రులప్పుడు' కూడా మరి మెగా ఫ్యాన్స్‌ది ఏమన్నా వచ్చిందా? అంటే అందరికి తెలుసనుకుంటాను నేను అన్నయ్య ఫ్యాన్ అని. అంతేనా? ఓకే. సో, అందరికి అప్పటికి తెలిసిపోయింది. ఆ! ది వే ఐ టాక్ అబౌట్ హిమ్ ఇంటర్వ్యూల్లో ఆ! ఆయన గురించి అంతా నేను చనువుగా మర్యాదగా మాట్లాడతాను తెలిసిపోయింది. సో, పెద్ద ఏమి ఆ! హ్మ్, ఎక్కడ నేను ఆయన్ని కొట్టే సందర్భాలు ఏమి లేవు. సో, రైట్. కాబట్టి ఓకే. నాకు ఇలాంటిది అవన్నీ వేరే హీరోదేమన్నా ఫేస్ చేశారండి? నాకు నేను ఎక్కడ అనుకున్నానంటే నేను దొంగాట్లు ఏమన్నా ఉంటదేమో అని అనుకున్నా. అది అది అనిపించలేదు నాకు. హ్మ్. వెంకటేష్ గారితో ఉంటదేమో అనుకున్నా. అది అనిపించలేదు నాకు. హ్మ్. ఆ తర్వాత బాలయ్య బాబుతో ఉంటదేమో అనుకున్నాను. నాకు అక్కడ ఎక్కడ నేను ఫేస్ చేయలేదు. ఆ! ఆ! వెంకటేష్ గారితో ఉండటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టరు 'దేవిపుత్రుడు' 'దేవిపుత్రుడు.' ఆ! 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 అంటే దొంగనా కొడుకు క్యారెక్టర్ అండి వాడు. ఫ్రెండ్‌గా ఉంటూ సడెన్‌గా అదేలే. మారిపోతాడు. సో, ఐ ఆ! థాట్ ఇట్ వుడ్ బి ఓకే. కొంచెం ఏమన్నా ఇదవుద్దేమో, ఆ! తిట్టుకుంటారేమో అనుకుని. హ్మ్. ఓకే. దొంగాటలో ఓహ్! ఫుల్ లేడీ ఎంట్రీ. వచ్చి ఒకసారి చెప్పింది. ఆ! నాకు షూటింగ్‌లో ఉన్నప్పుడు చెప్పింది. ఆ! భలే నమ్మించారండి మీరు అనేది. అమ్మో! ఇది బానే ఉంది. తిట్టుకోవడం కంటే ఇది బెటర్‌గా ఉంది. అచ్చా! 'దేవిపుత్రుడా.' ఆ! ఓకే. ఆహా! ఓకే. కెరియర్ మొత్తం చూసుకున్నప్పుడు మీకు బ్యానర్ వైసు రామనాయుడు గారు, అవునండి. మేజర్ ఉన్నారు. అవునండి. ఎట్లయితే మేజర్ ఉన్నారో, హెల్ప్ అట్లా అయింది. దాసరి నారాయణరావు గారు ఎట్లయితే యెస్. ఉన్నారు. వీళ్ళిద్దరు కాకుండా సపోర్టింగ్ ఉన్నోళ్ళు ఎవరున్నారండి తెలుగు ఇండస్ట్రీలో? మేజర్‌గా చెప్పుకునే రోల్‌లో మీ కెరియర్ పరంగా? వీళ్ళిద్దరే వస్తున్నారా? అంతేనండి. ఓకే. ఆ! అంతే. అంటే హ్మ్. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లు నేను క క బ బ కలిసి పనిచేసిన గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. బాపు గారితో పనిచేశాను. అది యాహ్! నా అదృష్టంగా భావిస్తున్నాను. హ్మ్. 'పెళ్ళిడి పిల్లలు' అనే సినిమా. హ్మ్. ఆ తర్వాత కోటి రామకృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, ఈవీవి గారు. ఆహ్, నేను ఈయనతో యాక్చువల్లీ పని చేయలేదు. ఆహ్, మన కృష్ణారెడ్డి గారితో, ఎస్‌వి కృష్ణారెడ్డి గారితో. అదొకటి చిన్న లోటుంది నాకు. అవునా? ఆ! ఆ! అంటే ఎందుకో ట్రై చేశాను మాక్సిమం కానీ అది వర్కౌట్ కాలేదు. హ్మ్. హ్మ్. అది తప్ప నాకంటూ ఒక సపోర్ట్ గాని, ఒక పుష్ గాని అంటూ ఏమి లేదండి. నేను ఐయామ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే. ఎందుకంటే ఎవరు వచ్చే నా వల్ల వాడొచ్చాడని. ఓకే. హ్మ్. అది నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఐయామ్ హ్యాపీ దిస్ వే. 'అమ్మోరు' గూడా వన్ ఆఫ్ ది మెయిన్ సినిమా అండి. మీరు అవునండి. చూసుకున్న వాటిల్లో. 'అమ్మోరు' గూడా అప్పటికి 'అమ్మోరు' హీరో వచ్చి శ్యాంప్రసాద్ రెడ్డి గారండి. హ్మ్. దాంట్లో హ్మ్. డౌట్ లేదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. అది ఆయన విజన్, ఆయన కన్విక్షన్, ఆయన బిలీఫ్. హ్మ్. ఎందుకంటే ఒక ఫుల్ సినిమా తీసి నాకిది కాదు, నేను అనుకున్నది ఇది కాదు అని మళ్ళీ డైరెక్టర్‌ని మార్చి, విలన్ని మార్చి, మళ్ళీ ఫుల్ సినిమా మళ్ళీ తీయడం అనేది గ్రేట్. అది హాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన కన్విక్షన్. సో, సినిమా 'అమ్మోరు' హిట్ మార్కులన్నీ ఆయనకే ఎళ్తాయి. ఆ! ఆ! అండ్ ప్లస్ ఒక ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ 'సౌందర్య'. సో, ఆ! 'సౌందర్యకి' మార్కులు. సో, నేను ఆ మార్కులు ఏం తీసుకోను. హ్మ్. 'అమ్మోరు' సినిమాలో నేను ఉన్నాను హ్యాపీ. ఆ! లేదు మీ పెర్ఫార్మన్స్ కూడా చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. మంచి అదే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. హ్మ్. ఆ మధ్యలో మీకు ఒక ఫేజ్ ఉందండి. అంటే ఆల్‌మోస్ట్ ఆహ్, 90స్ ఒక 3 ఇయర్స్ గ్యాప్. ఒక మీ మొత్తం కెరియర్ చూసుకుంటే ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. అంటే ఇండస్ట్రీకి సంబంధించి దూరంగా ఉండాల్సొచ్చింది. ఎనీ రీజన్ అండి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఐడియా లేదు. 96-8 అనుకుంటా. సంథింగ్. లేతే 2006-8 మధ్యలో అనుకుంటా. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ అనుకుంటా. ఆ! అది 2000 ఉండొచ్చు. ఎందుకంటే ఆ! నేనప్పుడు ఫుల్‌గా టీవీ సీరియల్ మీద కాన్సంట్రేట్ చేయడాలు. హ్మ్. ఎందుకంటే ఒక స్టేజ్‌లో నేను తిరిగి చూసిన తర్వాత నేను అనుకున్న ప్రొడక్షన్ కంపెనీలు, నేను అనుకున్న రేంజ్‌లో డైరెక్టర్లు, నేను అనుకున్న రేంజ్‌లో ఒక ఒక
క్రూ, ఒక హ్మ్. కెమెరామెన్ గాని, ఒక ఎడిటర్ గాని నాకు కనిపించలేదు. ఓకే. వచ్చే ప్రొడ్యూసర్‌లు ఒక ఛాన్స్ తీసుకుందామండి. హిట్ అయితే హిట్, ఫట్ అయితే ఫట్ అని మాట్లాడ్డాలు నాకు కొంచెం భయమేసింది. ఓకే. వీళ్ళు సినిమా తీస్తారా? తీసి ఫినిష్ చేస్తారా? ఫినిష్ చేసి ప్రాపర్‌గా రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేసినప్పుడు థియేటర్‌లు దొరుకుతాయా? ఇటువంటి డౌట్‌లొచ్చి నా వల్ల ప్రొడ్యూసర్‌లకి ప్రాబ్లమ్ కలగకూడదు. ప్లస్ నా లిస్ట్‌లో ఆగిపోయిన సినిమా జాబితా ఎక్కువ ఉండకూడదని నేను మెల్లగా ఏం చేశానంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మళ్ళీ వద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను. హ్మ్. ఎందుకంటే ఏదో హీరోగా కంటిన్యూ అవ్వాలని మనం ఆహ్, ఈ కథ ఆడదు, ఈ ప్రొడ్యూసర్ తీయడు అని తెలిసినా చేయడం అనేది నాకు ఎక్కడో మనస్కరించలేదండి. ఇట్ డిడ్ంట్ ఫీల్ రైట్. కాంప్రమైజ్ అయ్యి. ఇట్ వాస్ ఓకే. ఎ కాంప్రమైజ్. ఓకే. సో ఏమైందంటే నేను ఐ టుక్ ఎ స్టెప్ బ్యాక్. అండ్ అప్పటికి నేను వెళ్ళి నేను తెలిసిన ప్రొడ్యూసర్‌లతో మాట్లాడ్డాలు అవి జరగడంతో వాళ్ళేమన్నారంటే ఆహ్, ఇప్పుడే కదా హీరోగా యాక్ట్ చేస్తున్నాం. వెంటనే ఒక హీరోయిన్ ఫాదర్ గాను, అవి గాను, ఐ మీన్ హీరోయిన్ బ్రదర్ గాను అవి అని అనడం. అప్పటికి మొత్తానికి డైరెక్టర్‌ని కన్విన్స్ చేసి ఒక సినిమా హీరోయిన్ బ్రదర్‌గా యాక్ట్ చేశాను. ఇది 'భవాని' టైంలోనే. ఆహ్, హ్మ్. మన అజిత్ గారి తమిళ్ ఎంట్రీయా? అది అది కాదా? అది కాదు. అజిత్ అజిత్ సినిమా వచ్చి 2010 అండి. హ్మ్. 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 2006 టు 2005 యాక్చువల్‌గా. ఓకే. 2005-2008 దేర్ వాస్ ఎ గ్యాప్. ఓకే. ఓకే. ఒక హ్మ్. 3 4 హ్మ్. ఇయర్స్. దట్ హ్మ్. వాస్ ద టైమ్ నేను ఓకే. ఓకే. మనకి హీరోగా చేయడం లేదు. మనం లెట్ అస్ కంటిన్యూ ఇన్ అదర్ వే సపోర్టింగ్ రోల్స్. అనడం కోసం. యాహ్! సో, ఓకే. అట్లా నేను ఆహ్, అప్పుడేమైందంటే ఇంకోటి మనకి సైమల్టేనియస్‌గా ఏదో ఒకటి ఉండాలి అని నేను టీవీ సీరియల్ మీద నేను కాన్సంట్రేట్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. ఆహ్, దేర్ వాస్ గుడ్ రెస్పాన్స్. జెమినీ టెలివిజన్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ జీ టీవీ, జీ తెలుగులో సీరియల్స్ చేసాం. సో, ఇట్లా ఇట్ వాస్ ఎ గుడ్ జర్నీ. ఇప్పుడు మళ్ళీ తిరిగి సీరియల్స్‌లోకి మళ్ళీ సీరియల్స్ బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సీరియల్స్‌లోకి మళ్ళీ చేయాలి. మళ్ళీ ఎవ్రీడే కథలు రాసుకోవాలి. అనంటే భయమేస్తుంది మనసులో. ఐ ఓకే. డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్. ఓకే. ఇప్పుడు కొంచెం ఎక్కువ వెబ్ సీరీస్ చేస్తే బెటర్ ఏమోనన్న ఫీలింగ్‌లో ఉన్నాను. ఓకే. వెబ్ సీరీస్ అండ్ ఫిల్మ్స్ ఆర్ ఎ బెటర్ బెట్ ఇఫ్ యూ హావ్ ద రైట్ పీపుల్. మంచి క్రూ మనతో ఉంటే అంటే ఒక కసితో ఉన్న కెమెరామెన్, కసితో ఉన్న ఆ! డైరెక్టరు, కసితో ఉన్న ఒక కథకుడు దొరికాడంటే డెఫినెట్‌లీ ఇట్స్ ఎ గుడ్ గేమ్ అండి. యాహ్! అవును. ఎందుకంటే ఇప్పుడు ఒక ఓటీటీ అనే ఆప్షన్ ఉంది. థియేటర్స్ అనే ఆప్షన్ ఉంది. సో, వి హావ్ ఎ గుడ్ ఆప్షన్ ఇఫ్ ద ప్రొడక్ట్ ఇస్ గుడ్. అండ్ ఇంకోటి మీరు చేసిన సినిమాల్లో కూడా మేజర్‌గా ఆహ్, నెగెటివ్ షేడ్స్ చేశారు. లవర్ బాయ్‌గా చేశారు. కామెడీ రోల్స్ చేశారు. అంటే ఇంకోటి వేరే పౌరాణికలు కావచ్చు, హిస్టారికల్ టచ్ చేయలేదు కదా? గోడ మీద పిల్లి అని ఒక సినిమాలో బ్రహ్మ వేషం వేశాను. ఆ! ఏది ఓకే. అదే. ఏది హరి గోడ మీద పిల్ల ఏదో సినిమా రైట్. ఉంది. రైట్. ఆ! ఆ! మన హ్మ్. ఈవి గారి అబ్బాయి చేశారు హీరోగా ఆ! 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 నరేష్ అవును. చేశారు. రైట్. 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 ఆ! సో, అదొకటి. తర్వాత ఆ! తమిళ్‌లో 2, 3 చేశాను. ఓకే. తమిళ్‌లో తమిళ్‌లో ఉన్నాయా? తమిళ్‌లో. పౌరాణికాలు 2, 3 చేశాను. అంటే ఓకే. ఆ పౌరాణికం డ్రెస్‌లో భరతనాట్యాలు చేయడాలు, తర్వాత ఆ! రాజుల వేషం చేయడాలు అవన్నీ చేశాను. ఓకే. ప్లస్ ఒక 2 సినిమాల్లో పౌరాణిక వేషంలో సాంగ్స్ చేశాను. డ్రీమ్ సాంగ్స్. అయి కూడా తమిళే అయితే. తమిళే. ఓకే. సో, తెలుగులో లేదు. తెలుగులో అయితే తెలుగులో లేదు. ఆ! ఓకే. ఓకే. తెలుగులో హ్మ్. చేయాలని ఓ ఆశ ఉంది, తాపత్రయం ఉంది. ఓకే. వస్తే తప్పకుండా నేను 2 చేతులతో దాన్ని ఆలింగనం చేసుకుంటాను. ఓకే. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ హ్మ్. హిస్టారికల్, పౌరాణికల్. ఆహ్, ఒక వర్డ్‌కి మాత్రం నేను అబ్జెక్షన్ చెప్తాను. మైథలాజికల్ అనే వర్డ్‌కి నేను అబ్జెక్షన్ చెప్తాను. మైథాలజీ. ఓకే. హ్మ్. మైథాలజీ అంటే అది నిజం కాదని అర్థం. ఆ! ఓకే. ఫిక్షన్. మన పౌరాణికాలు ఫిక్షన్ కాదు. ఓకే. ఓకే. మన పౌరాణికాలు హిస్టరీ. హ్మ్. 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 ఎందుకంటే హ్మ్. రామ్ సేతు నిజం కాదని ఎదవలు కూడా ఉంటారు. హ్మ్. హ్మ్. ఇండియాకి, శ్రీలంకకి వారధి లేదు. అది అది మైథాలజీ ఫిక్షన్ అనేవాళ్ళు ఉంటారు. అదే. అవును. బట్ నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఆ! ఆ నమ్మేవాళ్ళ మీద మన్ను పోయకూడదు మనం. తప్పది. కరెక్ట్. ఎవరి నమ్మకం వాళ్ళది. హ్మ్. మీ నమ్మకం అంత గట్టిగా ఉన్నప్పుడు మా నమ్మకానికి మీరెందుకు మర్యాద ఇవ్వరు? మొత్తం అంటే మీలో ఏందంటే మీ ఫ్యామిలీ ఆర్ఎస్ఎస్ భావజాలం కాబట్టి మేజర్ ఆహ్, సో, తాతగారి నుంచి ఉంది కదా? ఉందండి. ఆ ఆ! ఫీలింగ్ గట్టిగా హ్మ్. ఉందండి. ఆ! ఎందుకంటే ఆ! ఆహ్, సమయం, సందర్భం, భయం, భక్తి ఇట్లా 2 పదాలు ఎక్కువ వాడేవాళ్ళు మా ఫాదర్. ఓకే. ఆ! సమయం ఏదైనా తెలియకుండా ఏదైనా మాట్లాడితే రేయ్! సమయం, సందర్భం అనేవాడు. ఓకే. సో, ఆహా! దట్ మీన్స్ వాట్ టు టాక్ వేర్ హ్మ్. ఆర్ వాట్ టు డూ వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఆహ్, భక్తితో పాటు భయము ఉండాలి. ఆహ్,
భయంతో పాటు భక్తి ఉండాలి. ఎంతమంది అండి మీరు అన్నదమ్ములు ఎంతమంది? ఒక్కడే మీరు ఒక్కళ్ళే సింహం సింగిల్ గానే వస్తుంది. సింహం సింగిలే